హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు లహరి మోహన్. చాలామంది యూట్యూబ్కి ఎన్నో హోప్స్తో వస్తూ ఉంటారు. ఏదైనా సాధించాలి, తనకంటూ తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి, తనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో తనని తాను నిరూపించుకోవడానికి వస్తూ ఉంటారు. సో కొంతమంది ఎర్నింగ్ కోసమే కావచ్చు, కొంతమంది టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికే కావచ్చు. సో అలా వచ్చినప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. మనకి అందరం పర్ఫెక్ట్ కాదు. సో ప్రతి ఒక్కరూ ఏదో ఒక మిస్టేక్ని చేస్తూ ఉంటారు. సో అలా నేను ఈ మిస్టేక్స్ చేశాను, అది మీరు చేయకుండా నెక్స్ట్ కొత్తగా పెట్టే వాళ్ళకి ఉపయోగపడుతుంది, అండ్ పాతవారు కూడా ఏదైనా తెలియక చేస్తే వాళ్ళు ముందు ముందు చేయకుండా ఉంటారు అనే ఉద్దేశంతో నేను ఏం మిస్టేక్స్ చేశాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. సో యాక్చువల్లీ నాకు ఒక 5-6 ఇయర్స్ నుంచి యూట్యూబ్లో ఖచ్చితంగా సక్సెస్ తీసుకోవాలి అనే ఒక ప్యాషన్ ఉంది. సో అలా నేను చాలాసార్లు వేరే ఛానల్స్ పెట్టడము, అందులో కొన్ని కారణాల వల్ల డ్రాప్ అయిపోవడం. మీ అందరికి తెలుసు, చాలామంది కరోనా టైంలో యూట్యూబ్ ఛానల్స్ పెట్టారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంచెం సహకరించడంతో చాలామంది చేసేవాళ్ళు. వీళ్ళు చేస్తుంటే వాళ్ళు షూట్ చేయడము, అలా కాస్త ఫ్రీగా రన్ అయ్యేవి. తర్వాత లాక్డౌన్ అయిపోయి చాలామంది ఆఫీసెస్కి వెళ్తూ ఉన్నప్పుడు వీడియోస్ తీయడం కష్టం అని చెప్పేసి డ్రాప్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా నేను కూడా ఆ టైంలో కిచెన్ ఛానల్ని కంటిన్యూ చేశాను. సో బిఫోర్ కిచెన్ కూడా నేను కరోనా టైంలో కూడా మా ఊర్లో ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ అది డ్రాప్ అయిపోయి మళ్ళీ కిచెన్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. అలా చేస్తుంది ఏది కూడా కంటిన్యూ అవ్వలేదు. వ్యూస్ రాకపోయేవి, అప్పుడు సరైన అవగాహన లేకపోయేది. జస్ట్ పెట్టేస్తున్నామా అన్నట్టుగా ఉండేది, కానీ క్లియర్గా మనకి నాలెడ్జ్ అనేది లేకపోయేది. అలా స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటే 4 ఇయర్స్ బ్యాక్ ఇంకొక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. సో కుకింగ్ది డ్రాప్ అయిపోయి తీసేవాళ్ళు లేక అది డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటికి బిజినెస్కి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఇంకొకటి పెట్టాను. అది రన్ అవుతూ అగైన్ మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ చెయ్యాలి, ఎలాగైనా నేను కంటిన్యూ చేయాలి, సీరియస్గా చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కామెడీ ఛానల్ని అయితే పెట్టాను. కానీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొన్నాను. సో షార్ట్స్ ఒక్కొక్కసారి ఒక్కదాన్నే చేయడం, ఒక్కొక్కసారి హస్బెండ్తో చేయడం, వాళ్ళన్ని వేళల్లో మనతో తోడుగా ఉండరు. సో అలాంటప్పుడు చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి కొంతమంది నుంచి కూడా బయట నుంచి నెగిటివ్ టాక్ రావడం అలా జరిగి నేను చేసిన ఫస్ట్ బిగ్ మిస్టేక్. ఫస్ట్ నాకేంటంటే 60 డేస్లోనే నేను టార్గెట్ రీచ్ అయిపోయాను. మనకి ఇందులో 2 టార్గెట్స్ ఉంటాయి. ఓకే, మనం అర్నింగ్ తీసుకోవాలి అంటే 2 టార్గెట్స్ని రీచ్ అవ్వాలి. సో ఫస్ట్ టార్గెట్ని నేను దాదాపు ఎక్స్పెక్ట్ చేయలేను. ఫస్ట్ టైం చాలా ఎఫర్ట్స్ పెట్టేసి నేను 2 వీడియోస్ వైరల్ అయినందువలన నేను కేవలం 60 డేస్లోనే ఫస్ట్ టార్గెట్ అయితే రీచ్ అయిపోయాను. సో తర్వాత నెక్స్ట్ టార్గెట్ని రీచ్ అయ్యే ముందు నేను చేసిన 2 మిస్టేక్స్ ఏంటి అంటే, అప్లై చేసే ముందు నేమ్ చేంజ్ చేయాలి అనే ఒక సిచ్యువేషన్ తోటి, అంటే ఇదివరకు మోహన్ 456 ఉండేది. సో దాన్ని లహరి మోహన్ 456గా చేంజ్ చేశాను కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. సో అలా చేంజ్ చేయడం వల్ల ఏం జరిగింది అంటే, యాక్చువల్లీ ఎప్పుడు కూడా నేమ్ చేంజ్ చేయొద్దు.
కొత్త వాళ్ళకు కూడా అడ్వైస్ ఇస్తున్నాను. ఎప్పుడైనా మనం ఏదైతే ఫిక్స్ చేసుకుంటామో అదే ఉంచేసుకోవాలి. ఫస్టే ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాలి. సో ఆ విషయం తెలియక నేను ఇదివరకు ఛానల్స్లో పాత వాటిల్లో కూడా అలాగే నేమ్ చేంజ్ చేసేసాను. సో అవి అలాగే డ్రాప్ అయిపోయాయి. బట్ ఇందులో కూడా సేమ్ నేమ్ చేంజ్ చేసిన తర్వాత నేను అప్లై చేశాను మానిటైజేషన్కి. సో అలా అప్లై చేసినప్పుడు నాకు సడన్గా వ్యూస్ అనేది కంప్లీట్ డ్రాప్ అయిపోయాయి. సో నేను ఏ వీడియో పెట్టినా కూడా 80 వ్యూస్, 90 వ్యూస్, 100 వ్యూస్ అంతే. ఒక 1 మంత్ అలాగే ఆఫ్టర్ దివాళీ నుంచి వ్యూస్ అనేది లేవు. ఎంత మంచి వీడియో పెట్టినా కూడా అసలు అది వెళ్ళట్లేదు. మిస్టేక్ ఏంటి నాకు ఫస్ట్ అర్థం కాలేదు. ఆ తర్వాత ఇంకొకటి చాలా కామెడీగా ఉండాలి అని చెప్పేసి పిల్లలతో ఒక వీడియో షూట్ చేశాను. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పిల్లలతో మనం వీడియో చేస్తున్నామంటే ఖచ్చితంగా మనం ఉండాలి, మనది చిన్న బిట్ అన్నా ఉండాలి. డైరెక్ట్ పిల్లల్ని పెట్టద్దు, ఆ విషయం తెలీదు. సో ఫస్ట్లో పిల్లల్ని మాత్రమే ఒక కామెడీ కాన్సెప్ట్ తీసుకొని చేసినప్పుడు ఏం జరిగిందంటే ఆ పిల్లలది ఎప్పుడైతే పెట్టామో అది అస్సలు కంప్లీట్గా షార్ట్స్లోకి రాకపో, వీడియో వైరల్ అవ్వకపో. వైరల్ ఏమో కానీ జస్ట్ ఒక 10-20 వ్యూస్ కూడా రాకపో. ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి మళ్ళీ 2 times డెలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశాను. యాక్చువల్లీ ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటంటే వీడియోస్ని డిలీట్ చేయొద్దు. మనం ఒకసారి వీడియోని ఎడిట్ చేసి అంతా ఓకే అయింది, ఫిక్స్ అయిపోయాము అన్నప్పుడే వీడియోని అప్లోడ్ చేయాలి. సో ఆ విషయం తెలియక యాక్చువల్లీ పిల్లలతో చేస్తే అది వ్యూస్ రావు, అందులో మేము కూడా మళ్ళీ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఆ వీడియోని కొంచెం ఎడిట్ చేసి మా ఇన్వాల్వ్మెంట్ పెట్టి మళ్ళీ అప్లోడ్ చేశాం. అండ్ అగైన్ 2 times డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ అప్లోడ్ చేశాక కూడా ఆ వీడియోకి వ్యూస్ అనేది రాలేదు. సో అలా 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 ఈ 2 వీడియోస్ ఏవైతే వైరల్ అయ్యాయో అవి వైరల్ అయిన వాచ్ అవర్స్ అనేవి 90 days తర్వాత డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఫస్ట్ టార్గెట్ అయిపోయింది, మనం మానిటైజేషన్కి అప్లై చేసేసాము. సెకండ్ టార్గెట్ అప్లై అయితేనే గూగుల్ నుంచి పిన్ వస్తుంది. ఈ సెకండ్ టార్గెట్ అనేది పెద్ద టాస్క్. మనకి ఫస్ట్ టార్గెట్లో లాంగ్ వీడియో అయితే 3000 వాచ్ అవర్స్, షార్ట్స్ అయితే 30 lakhs వ్యూస్ అనేది మనకు ఫస్ట్ టార్గెట్. సో అందులో నేను లాంగ్ అయితే ఏమీ చేయలేదు, జస్ట్ షార్ట్స్ 2 వీడియోస్ వైరల్ అయినందువలనే చాలా ఫాస్ట్గా అయిపోయింది. అది కూడా ఫస్ట్ 200-300 ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా 1 వీక్లో ఈ వైరల్ అయిన వీడియో ద్వారా సబ్స్క్రైబర్స్ కూడా నాకు 9000, అరౌండ్ 9000 వరకు సబ్స్క్రైబర్స్ అయ్యారు. కానీ ఎప్పుడైతే నేను ఈ నేమ్ చేంజ్ చేశానో అండ్ ఆల్సో ఎప్పుడైతే ఈ వీడియోస్ డెలీట్ చేశానో అక్కడ చేసిన 2 మిస్టేక్స్ వల్ల ఛానల్ అనేది 3-4 months వరకు వ్యూస్ లేవు. ఎన్ని పెట్టినా మహా అంటే 500, అంతకు మించి వ్యూస్ అనేది రాలేదు. అసలు చెయ్యాలా వద్దా, మళ్ళీ కంటిన్యూ చేయాలా, మళ్ళీ డ్రాప్ అయిపోవాలా? ఇప్పటికే 2-3 ఛానల్స్ పెట్టి డ్రాప్ అయిపోవడం అయిపోయింది. బట్ ఇప్పుడు ఇది కూడా డ్రాప్ అయిపోతే వేస్ట్ అయిపోతుంది. ఇంత కష్టపడింది, ఫస్ట్ టార్గెట్ అయితే ఈ ఛానల్ ద్వారా రీచ్ అయ్యాం, ఇంకా కష్టపడితే సో మనకి మానిటైజేషన్ కూడా అయిపోతుంది, పిన్ వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు అనుకున్న సక్సెస్ని రీచ్ అవుతాము అనుకున్నాం. కానీ డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా వ్యూస్ లేవండి అస్సలు. అంటే 500, 400, 500, 400, 500, మహా అంటే 600 అలా వచ్చాయి వ్యూస్. తర్వాత డిసెంబర్ తర్వాత నుంచి ఎక్కడో ఒకటి 1K, 1.2K, 1.6K ఎక్కడో ఒకటి రేర్ కేసెస్లో, అంటే 1 వీక్లో ఒక వీడియో, 2 వీడియోలు 1Kలు, 2Ks. మిలియన్స్కి వెళ్ళిన వ్యూస్ మనకి 1K, 2K రావడమే అతి కష్టం అన్నట్టుగా అయ్యేవి.
ఆ కాన్సెప్ట్ ఏది చేసినా. సో ఏం చేయాలో అర్థం కాకపోవు, చేయాలా వద్దా అనే సంశయం. అండ్ రీసెంట్గా 1 month బ్యాక్, అంటే ఫిబ్రవరిలో అలా 5 million దాకా వెళ్ళాయి వ్యూస్. ఈ 1K 2K వల్ల నెమ్మదిగా 5 millionకి వెళ్ళాయి. ఒక 2-3 వీడియోస్ 6K 10K అలా వెళ్ళాయి. 5 million వెళ్ళిన తర్వాత ఇంకా హాఫ్కి రీచ్ అయిపోయాం కదా, ఇంకొక హాఫ్ రీచ్ అయిపోతే అయిపోతుంది అనే టైంలో మనకి అగైన్ డ్రాపింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎంత ఫాస్ట్గా అంటే ఆ 90 days వ్యూస్ అన్నీ, మిలియన్స్ వ్యూస్ అన్నీ కంప్లీట్గా మైనస్ అయిపోయి, జీరో అయిపోయి, సో అవి ఏవైతే నెగిటివ్ అయిపోయాయో దానికి సంబంధించిన వ్యూస్ పోవడం వల్ల ప్రజెంట్ 3.7 దగ్గర ఆగిపోయింది ఛానల్. ఎంత వీడియోస్ చేస్తున్నా 1K 2K అంతే. సో అలా ఇప్పుడు గ్రోత్ ఫాస్ట్గా అయితే లేదు ఎన్ని చేసినా కూడా. సో కొంతమంది సజెషన్స్ ద్వారా టెక్ ఛానల్స్ అండ్ ఇలా సక్సెస్ అయిన వాళ్ళ సజెషన్స్, వీడియోస్ చూసి సజెషన్స్ ద్వారా వాళ్ళతో మాట్లాడడం ద్వారా లాంగ్ వీడియోస్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పారు. సో ఇప్పటివరకు నేను లాంగ్ చేయాలి అంటే కొంచెం భయపడేదాన్ని, చేయగలమో లేదో అనేసి. సో కాన్సెప్ట్ కూడా ఏది తీసుకోవాలి, ఇప్పుడు కామెడీతో స్టార్ట్ చేసాము, లాంగ్ వీడియోస్లో ఎలా చేయాలి, చేయగలనో లేదో అనేది కాస్త భయం ఉండేది. కానీ నెమ్మదిగా ఫస్ట్ వీడియో అయితే నేను అమ్మపల్లి సీతారామస్వామి టెంపుల్ గురించి అయితే పెట్టాను. సో అది 300+ వ్యూస్ అయితే వచ్చాయి. ఇది సెకండ్ వీడియో అండి నాది, లాంగ్ వీడియో. సో నేను చేసిన మిస్టేక్స్ చెయ్యొద్దు వేరే వాళ్ళు అనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే నేమ్ మాత్రం అస్సలు చేంజ్ చేయకండి. అలాగే వీడియోని ఎట్టి పరిస్థితుల్లో కూడా డిలీట్ చేయకండి. అది ఎలా వస్తే అలా వచ్చింది, ఆల్రెడీ పెట్టేశాము అంటే దాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి చూడొద్దు. అన్నీ చూసుకొని పెట్టేసేయండి హడావిడిగా. కొన్నిసార్లు మనం పెట్టేస్తాం, అయ్యో టైం అయిపోతుందనో పర్టికులర్ టైం, లేదంటే ఇంక అప్పటికే లేట్ అయిపోయింది, ఇప్పుడే తీసేసాం కదా పెట్టేద్దాము అనేసి హడావిడిగా పెట్టొద్దు. కొంచెం టైం తీసుకున్నా పర్ఫెక్ట్గా మళ్ళీ దాన్ని డిలీట్ చేసే విధంగా లేకుండా పెట్టండి. సో ఇది నా యొక్క ఎక్స్పీరియన్స్ అండి. కొత్త వాళ్ళకి అండ్ ప్రజెంట్ ఉన్న వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని మీకు నచ్చితే. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ.